ఈరోజు అమరావతి మండలం లేమెర్ల గ్రామంలో మరి ఈ సైక్లోన్ ప్రభావం కారణంగా ప్రత్తి పొలాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రత్తి పొలాలు ఎలా ఉన్నాయి, అలాగే రసాయన వ్యవసాయం చేస్తున్న ప్రత్తి పొలాలకి మరి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్న ప్రత్తి పొలాలకి ఏమైనా తేడా ఉందా అనేది గమనించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కోసు రమాదేవి గారి పొలం విజిట్ చేసామండి. ఈ పొలం చూసారా ఎంత హైట్ ఉన్నాయో, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో మొక్కలు. మరి గత 4 సంవత్సరాల నుంచి పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో PMDS వేసి చేస్తూ ఉన్నారు. ఇది అకీరా రకం అండి. ప్రతి కొమ్మకి కూడా 5 కాయలు ఉన్నాయి. దాదాపు 18 నుంచి 20 కొమ్మలు ఉన్నాయి. అంటే దాదాపు ఒక చెట్టుకి 90 కాయల వరకు ఉన్నాయి. యావరేజ్గా చూసుకుంటే 70 నుంచి 80 కాయల వరకు ఉన్నాయి. చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఉన్న కాయలన్నీ కూడా. ఎక్కడన్నా ఒక్కటి అడుగున ఉన్నటువంటి కాయలు మాత్రమే కొంచెం తడిసి నల్లగా అవడం జరిగింది. అది చెట్టుకి ఒక 3 కాయలు అట్లా అనిపిస్తున్నాయి. మరి అట్లాగే మనం ఇప్పుడు రసాయన వ్యవసాయంలో చేస్తున్న ప్రతి మొక్కలు చూసాము, అక్కడక్కడ వాలిపోయి పడిపోయి ఉన్నాయి. ఎందుకంటే వేరు వ్యవస్థ దృఢంగా లేకపోవటం వల్ల. దీనిలో అయితే మనం PMDS వేయటం వల్ల నేల ఆరోగ్యం బాగా మెరుగుపడి నేలలో మరి గుల్లబారి సూక్ష్మజీవులన్నీ ఉండటం వల్ల నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే వేరు వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెంది ఉంది. కాబట్టి మొక్కలు ఏమాత్రం ఎక్కడ కూడా పడిపోలేదు. అదే రసాయనిక వ్యవసాయం చేస్తున్న ప్రక్క పొలాలే చూసామండి, అవి మాత్రం కొన్ని మొక్కలు అక్కడక్కడ పడిపోవటం జరిగింది. అయితే ఇన్ని కాయలు కూడా లేదు. అది కూడా ఇప్పుడు లెక్కబెట్టి మీకు తెలియజేస్తాము. రసాయనిక వ్యవసాయం చేస్తున్న పొలంలో రైతులు కొంత పెట్టుబడి పెట్టినప్పటికీ ఒక ఎకరాకి 30,000 రూపాయల వరకు ఎరువులని, పురుగు మందులని, మరి అన్ని విధాలుగా కూడా పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా కొంత మరి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అదే ప్రకృతి వ్యవసాయ పొలాలు అయితే ఆరోగ్యంతో పాటు మనకి ఈ ప్రకృతి వైపరీత్యాలను కూడా, అది సైక్లోన్ అయినా, వరదలైనా, తుఫాన్లైనా వీటన్నిటిని కూడా తట్టుకుని నిలబడే సామర్థ్యం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి పొలాలకు ఉంటుంది. కాబట్టి మా సిబ్బంది ఎక్కడికక్కడ వారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారందరూ కూడా ఇలా చేస్తున్నారు. మరి తోటి రైతులు కూడా గమనించి ఇలా ప్రకృతి వ్యవసాయ విధానంలో ముఖ్యంగా అంతర పంటలు కూడా వేసుకున్నట్లయితే అన్ని విధాల రైతుకి ఆదాయంగా ఉంటుంది.